విషయంలో వేటయ్య చేసిన పాపానికి అతడి కులదైవమే వాణ్ణి శిక్షించి ఆ ద్వారాలను మూసేసిందని మా పూర్వీకులు చెప్పారు. అక్కడ వెలుతురు వచ్చేంత వరకు చంద్రముఖి శక్తికి ముందు ఏ శక్తికి బలం చేయకూడదు. దయచేసి ఇక మీదటైనా గుడిని శుభ్రం చేస్తాము, పూజ జరిపిస్తామని చెప్పకుండా వెంటనే మీ ఊరికెళ్ళండి. అమ్మా, వాళ్ళ కుటుంబానికి ఏమైనా? తప్పకుండా చేద్దాం. రండి రండి, కూర్చోండి. తెలుసో తెలియకో ఇలాంటి ఒక దుర్ఘటన జరిగింది. గుడి పని మీద వచ్చినా ఒక చిన్న పూజ చేసి మనం ఇంటికి వచ్చి ఉండాల్సింది. అలా చేయకపోవడం తప్పే. నువ్వు చెప్పేది కరెక్టే. వెంటనే పంతులు గారిని రమ్మని పూజకి ఏర్పాటు చేస్తాను. పంతులు గారు రారు సార్. ఏ? సొంత ఇల్లు అయితేనే వస్తాడయా. ముందు పత్రాలు రాసుకుందాం, అప్పుడు నేను తీసుకొస్తాను లేదో చూడండి. నేను ఆయన తీసుకొస్తాను. అదేం కుదరదు. ఎవరు పిలిచినా తీసుకొచ్చేశారు, స్వామీజీని తీసుకొచ్చేశారు. అందరూ త్వరగా రండి. ఇంత ఫాస్ట్ గా అయ్యో, కూడా మార్చుకోలేదురా, అంతలోనే లోడ్ దిగిందా? ఏమయ్యా, ఏమిటయ్యా ఈ మూట? అవును, స్వామీజీని కదా తీసుకొస్తాను. ఇదేదో సేమ్యా మూటలా ఉందేంటి? ఓ మై డార్లింగ్స్, ప్లీజ్ ఇన్ ద ఓపెన్ ద డోర్. నువ్వా? అయ్యో అయ్యో, రే నేను నీకేం పాపం చేశానురా? ఎక్కడో కొట్టుబిట్టుకుని బతుకుతున్నా నన్ను మళ్ళీ మళ్ళీ పిలుచుకొచ్చి ఇరికిస్తావెందుకురా? వద్దురా వద్దురా, దయచేసి వదిలే. నేను ఈ ఆటకి రాను. మిస్టర్ బసవయ్య, ఏంటమ్మా? క్యాచ్ దిస్ పురుగు. ఇలా చూడు, ఇప్పుడు తిన్నగా లోపలికి వెళుతున్నావు. ఎప్పట్లాగే గజ గజ పచ్చ పచ్చ అని అబద్ధం మంత్రం చెప్పి డబ్బులు తీసుకుని కలకత్తా దొబ్బేస్తున్నావు. అర్థమైందా? చెప్పేది బాగా విను. ఇంకో విషయం ఏంటండి? లోపల ఏం చూసినా నీ నుండి ఎలాంటి రియాక్షన్ రాకూడదు. బ్లాంక్ గా ఉండాలి. ఎలా ఉండాలి? బ్లాంక్ గా ఉండాలి. కరెక్ట్. ఏమే డబ్బులు రండి రండి, వచ్చి నా పక్కనే ఉండండి. బిర్యానీ ఊపి పెడతాను. ఏమయ్యా, నువ్వు ముగ్గేసేప్పుడు నేనేమైనా అడ్డుకున్నారా? లేదు. నేను ముగ్గేసేటప్పుడు మాత్రం ఎందుకయ్యా అడ్డొచ్చి చెరిపేస్తున్నావు? ముగ్గును వేయొచ్చు, చెరిపేయచ్చు, కానీ మొగ్గలమే చేయకూడదు. క్లాస్మేట్ స్వామి వస్తా అన్నాడు, ఇంకా రాలేదు. మరేంటి స్వామి, ఈ 2 ఐటమ్స్ తోనే బతికొస్తున్నారు. కొత్తగా ఏదైనా చేసి చావండి స్వామి. ఏదో కానండి, డౌట్ వచ్చేస్తుంది. దుష్ట శక్తి ఎక్కడుందో ఆ దిక్కును చూపించు. దొంగ సావు అనుకుంటే సరిగ్గా దక్షిణం వైపు ఆపాడే. ఈ 15 ఏళ్లలో బాగానే డెవలప్ అయ్యాడు. ఇటు ఇటు ఆ? పై. ఆచెక్ మోచెక్ ఇదిగో. ఇటు ఇటు. తెలుసు స్వామి, వీడు ఇంతకు ముందే వచ్చినట్టున్నాడే. అయ్యో, అదే చోటుకి తీసుకొచ్చి మళ్ళీ వదిలేశారే. పోరా, నాకు కారిపోతుందిరా. నాకు కారిపోతుంది. నువ్వు ముందు వెళ్ళు, ఏ వెనకాలే వస్తా. ఎందుకురా? ఏ ముంద నష్టపోడా, దీంతో ఒక్కటిచ్చాను అనుకో. దెయ్యం ఉంటుందనుకుంటే ఓ అద్భుతమైన దేవత ఉంది. ఇంకా ఏ సౌండ్ రాలేదేంటి? ఈ పాటికి అరిచి కేకలు పెట్టుండాలే. అదే సౌండ్ ఆ రోజు విన్న అదే సౌండ్. పైకి వెళ్ళిన వాడు ఏకంగా పైకే పోయేట్టున్నాడు. ఏం చేశాడు, ఎక్కడ చేపెట్టాడు?
అయ్యో, ఏమైంది? ఎందుకు ఇలా పరిగెత్తుకొస్తున్నారు? వస్తాడు చూడండి. ఏయ్, పడేయకుండా మెల్లగా జాగ్రత్తగా ఒక్క ఎముక కూడా రాలిపోకుండా తీసుకెళ్ళండమ్మా. నిన్ను వదలనురా. ఓనర్, అమ్మా ఆయన ఈ పరిస్థితికి కారణం ఎవరు? ఏం లేదమ్మా ఏమైతుందంటే స్వామీజీ కూడా వెళ్ళిన వాళ్ళు వయసులో ఉన్న పిల్లలు పైనేమో కటిక చీకటి ఆయన ఇదే ఛాన్స్ అనుకుని పిల్లి ఎలికి మీద పడ్డట్టు మ్యామని పడుంటాడు. ఏ కీలు కాకీలు రాలిపోయింది అంతే. ఏనెందుకు ఒక టైప్ గా చూస్తున్నాడు? ఏంటి పిల్లి కథలు బాగా చెప్పు. పైన ఏం జరిగింది? అది ఏం లేదు బాబు, నువ్వు మూట కట్టి తీసుకొచ్చావు, వాళ్ళు మూట విప్పి ఎముక లెక్క పెట్టి తీసుకెళ్తున్నారు అంతే. ఏంటి అలాగే నిలబడ్డాడు? అంటే వీడు మనం చెప్పింది నమ్మలేదు. డాడీ పైన సౌండ్ ఏంటి డాడీ? ఏమండి పైకి వెళ్ళి ఏంటో చూడండి. నేనా? కడుపులో తిప్పుతోంది. ఏంటి పాటల శబ్దం వినిపిస్తోంది? ఆహా, ఇది ఖచ్చితంగా అదే అదే. కుటుంబం ఏకమైపోయింది. ప్రశ్నలడికి చంపుతారే. సౌండ్ ఇంటి చూస్తుంది. ఓనర్, ఓనర్ రావాలా? ఇక్కడ ఉన్నారమ్మా ఓనరు మా. ఎక్కడి నుంచి పాట వినిపిస్తోంది? ఇటువైపు ఎవరు రాకూడదని చెప్పారు కదా. చెప్పాను. అదేం లేదమ్మా, పక్క ఊర్లో సీతాపరణయం నాటకం వేస్తున్నారు. స్పీకర్ ని మన వైపు తిప్పేశారు. మన ఇల్లు బంగళా కదా, అందుకే రూమ్ కి వెళ్ళి సౌండ్ ఎక్కువ అవుతుందమ్మా. ఎక్కువ అవుతోంది అనే అనుకుంటున్నాను. ఏమైందో చెప్పండి. ఏమైంది వీళ్ళకి? నాన్నా, అక్కడ ఏదో పెద్ద నీడ చూసావు. ఆ నీడ ఏదో తమిళ్లో మాట్లాడింది. అరే థు, ఇదేదో ముందే చెప్పొచ్చు కదయా.
అమ్మా ఇప్పటికైనా అర్థమైందా? ఒకరి నీడని ఒకరు చూసి భయపడ్డారు అంతే. ఏంటి అలాంటిదేం అయి ఉండదు. వీళ్ళు పరమ పిరికోళ్ళు. ఒకరికి బల్లంటే భయం, ఇంకొకరికి బొద్దింకంటే భయం. ఓనర్ సార్, మీరు వెళ్ళి చూసిరండి. అది ఓనరు మీరు వెళ్ళండా? ఏమా ఓనర్కి వేరే పని పాట లేదనుకున్నావా? ఇవన్నీ వెళ్ళి చూస్తాడా ఓనరు? సరే వద్దు, నేను వెళ్ళి చూసి అమ్మా 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 వద్దమ్మా, గొళ్ళెం పడుతుందమ్మా. నువ్వు ఊరుకోమ్మా. ఎవరది? ఏమైందమ్మా? ఇంత రాత్రి అప్పుడు అందరూ ఇక్కడ